హలో అండి, వెల్కమ్ టు గురు మహారాజ్ సబ్లిమేషన్. నా పేరు శ్రావణి. నేను ఇప్పుడు మీకు ఇంట్రడ్యూస్ చేయబోయేది స్మాల్ బడ్జెట్లో ఉన్న లేజర్ ఎన్గ్రేవింగ్ మిషన్ అండి. ఇప్పుడు దాకా అయితే మేము అబోవ్ 3 lakhs అబోవ్ లేజర్ ఎన్గ్రేవింగ్ మిషన్స్ చూసుంటారు. సో చాలామంది కస్టమర్స్ మమ్మల్ని లో బడ్జెట్ లేజర్ ఎన్గ్రేవింగ్ మిషన్స్ కావాలని అడిగారు. సో వాళ్ళ కోసం అయితే మేము న్యూగా ఇవి కొత్తగా ఇంట్రడ్యూస్ చేశాము. ఈ మిషన్ వచ్చేసి మీకు 50 watts ఉంది, 80 watts ఉందండి. దీంట్లో మీరు 5 mm యాక్రోలిక్ కటింగ్ చేసుకోవచ్చు, 3 mm వుడెన్ కటింగ్ చేసుకోవచ్చు. ఇంకా ఇది వచ్చేసి ఎన్గ్రేవింగ్ చేసుకోవచ్చు వుడ్ మీద. నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ ప్యానల్స్ని ఇట్లాంటి వాటిని కట్ చేసుకోవచ్చు. సో ఇవి వచ్చేసి మీకు ప్రైజెస్ ఇట్లాగా రిటర్న్ గిఫ్ట్స్ షీల్డ్స్ అంటారు కదా, సో ఇట్లాంటి వాటిని కూడా మీరు ఈ మిషన్లో కటింగ్ చేసుకోవచ్చు. ఇంకా మొబైల్ కేసెస్, టెంపర్ గ్లాసెస్ కట్ చేసుకోవచ్చు, మొబైల్ స్క్రీన్ కట్ చేసుకోవచ్చు. బట్ దానికైతే మీకు ఒక సాఫ్ట్వేర్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. మీకు బడ్జెట్ ఫ్రెండ్లీ లేజర్ ఎన్గ్రేవింగ్ మిషన్ కావాలంటే కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మా టీమ్ నెంబర్స్ని నేను కింద డిస్ప్లేలో ఇస్తున్నాను. సో మీకైతే కంప్లీట్ ఇది పర్చేస్ చేశాక మా వాళ్ళే మీకు మీ ఆఫీస్లో వచ్చి ఇన్స్టాల్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. దీనికైతే కంప్లీట్ సర్వీస్ మేమే ఇస్తాము. ఫ్యూచర్లో కూడా మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ కంప్లీట్ సర్వీస్ అయితే అవైలబుల్ ఉంటుందండి. దీనికి ఎలా ఆపరేట్ చేయాలి, సో మీకు మొత్తం కంప్లీట్గా మా టీం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుందండి. హాయ్ అండి, ఇది వచ్చి లేజర్ ఎంగ్రేవింగ్ మిషన్. ఇది సింగిల్ ఫేస్ మిషన్. దీంట్లో 50 watts వస్తుంది, 80 watts వస్తుంది. ఇదైతే 50 watts లేజర్ మిషన్. ఇది ఎలా స్టార్ట్ చేయాలో నేను ఇప్పుడు చెప్తాను. ఇది వచ్చి ఎమర్జెన్సీ స్టాప్ అండి. ఫస్ట్ ఇది లెఫ్ట్ సైడ్ ఆన్ చేసుకోవాలి. ఇది వచ్చి స్టార్ట్ బటన్ అన్నమాట. ఇది లెఫ్ట్ సైడ్ ఆన్ చేసుకున్నాం అంటే మనకు ఆటోమేటిక్గా మిషన్ ఆన్ అవుతుంది. దీనికి డాంగిల్ అనేది ఒకటి వస్తుందండి. ఇదేంటంటే మనం మిషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎండ్ చేసేంత వరకు ల్యాప్టాప్కి కనెక్ట్ చేసి ఉండాలి. ఇంకొకటి దీనికి ఒక USB కేబుల్ వస్తుంది. దీనికి ఇన్పుట్ ఇక్కడ వస్తుంది, అవుట్పుట్ అనేది మన ల్యాప్టాప్కి కనెక్ట్ చేసుకో ఉండాలి. మనం ఇప్పుడు 6x4 inches వుడ్ మీద ఎంగ్రేవింగ్ చేస్తున్నాము. దానికి ఏంటంటే ఫస్ట్ వుడ్ సైజ్ తీసుకోవాలన్నమాట. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఎంత సైజ్ ఉంది, మనకి ఎంత వరకు ఎంగ్రేవింగ్ చేసుకోవాలి అనేది. ఇప్పుడు మనం సైజ్ అయితే తీసుకున్నాము, వుడ్ సైజు ఎంత అని 6x4 inchesలో మనం వుడ్ సైజ్ తీసుకున్నాము. ఇప్పుడు మనకు కావాల్సిన ఫోటోని ఫోటోషాప్లో చేసుకోవాలి. మనకి ఇమేజ్ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మనకి ఎంతవరకు ఎంగ్రేవింగ్ చేస్తామో ఆ సైజ్కి చేసుకోవాలి. ఇలా బ్లాక్ అండ్ వైట్లో చేసుకోవాలి. మనం గ్రే సైకిల్లో చేసుకున్న ఫైల్ని టిఫ్ ఫైల్లో సేవ్ చేసుకోవాలి. మనం ఈ మిషన్కి ఏంటంటే ఇంకొక సాఫ్ట్వేర్ కూడా ప్రొవైడ్ చేస్తాము. అది వచ్చి ఫోటోగ్రేవ్ సాఫ్ట్వేర్. ఈ ఫోటోగ్రేవ్ సాఫ్ట్వేర్లో ఏంటంటే ఫోటోగ్రేవ్కి సంబంధించిన ఫొటోస్ దీంట్లో సేవ్ చేసుకోవాలి. అయితే ఈ ఇమేజ్ని మనం వుడ్ మీద చేస్తున్నాము. దీంట్లో ఆప్షన్స్ ఉంటాయి, అంటే ఏ మెటీరియల్ మీద మనం ఎంగ్రేవింగ్ చేస్తున్నామని. మనమైతే ఇప్పుడు వుడ్ మీద ఎంగ్రేవింగ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ చెర్రీ విత్ లైట్ వుడ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేసుకోవాలి. ఇలా ఫైనల్ ప్రాసెస్ కొట్టామంటే మనకు వుడ్ మీద ఎలా వస్తుంది అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. దీంట్లో ఈ టైప్లో మనకు వుడ్ మీద ఎంగ్రేవింగ్ అవుతుంది. ఈ ఫైల్ని కూడా మనం సేవ్ చేసుకోవాలి. ఇది కూడా టిఫ్ ఫైల్లో సేవ్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే మనకు మిషన్ ఆన్ చేసుకోవాలి. మిషన్ ఆన్ చేసుకున్న తర్వాత మిషన్కి సంబంధించిన సాఫ్ట్వేర్లో మనం ఇప్పుడు చేసుకున్న డిజైన్ని, ఫోటో ఎంగ్రేవింగ్ చేసుకున్న డిజైన్ని ఆ సాఫ్ట్వేర్లో వేసుకొని మనం ఎంగ్రేవింగ్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం మిషన్ సాఫ్ట్వేర్ ఓపెన్ చేసుకుంటున్నాము. ఇందాక మనం సేవ్ చేసుకున్న టిఫ్ ఫైల్ని ఈ సాఫ్ట్వేర్లో కోరల్ లేజర్ అనే సాఫ్ట్వేర్ వస్తుంది. అది మిషన్తో పాటు ఇంక్లూడింగ్ వస్తుంది అన్నమాట. మనం సేవ్ చేసుకున్న టిఫ్ ఫైల్ని ఆ కోరల్ లేజర్లో చేసుకొని మనం ఎంగ్రేవింగ్ చేసుకోవాలి. ఇదైతే మన కోరల్ లేజర్ అని ఇంక్లూడింగ్ సాఫ్ట్వేర్ వస్తుంది. మనం సేవ్ చేసుకున్న టిఫ్ ఫైల్ని మనం ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్లో దీనిలో చేసుకొని మనం ఎంగ్రేవింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ టిఫ్ ఫైల్ని అయితే మనం ఈ కోరల్ లేజర్ సాఫ్ట్వేర్లోకి అయితే వేసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉంటాయన్నమాట. మన కటింగ్ అయితే కటింగ్ ఆప్షన్ ఉంటుంది, ఎంగ్రేవింగ్ అయితే ఎంగ్రేవింగ్ ఆప్షన్ ఇక్కడ ఉంటుంది. ఇప్పుడైతే మనకు డిజైనింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు మనం మిషన్లో ఎలా ప్రింట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. దీనికి యాక్చువల్గా ఏంటంటే అప్ అండ్ డౌన్ బెడ్ వస్తుంది.
అప్ అండ్ డౌన్ బెడ్ అంటే మనకు ఇది ప్రెస్ చేసామంటే బెడ్ డౌన్ అవుతుంది. అంటే మనం ఎంగ్రేవింగ్ చేసే ప్రోడక్ట్ గురించి ప్రోడక్ట్కి ప్లస్ లెన్స్కి కొంత డిస్టెన్స్ అయితే పెట్టుకోవాలి కంపల్సరీ. ఇప్పుడైతే మనం ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి మనకి ఎంగ్రేవింగ్ అవుతుంది. ఈ పాయింట్లో మనం సెట్ చేసి పెట్టుకోవాలి. దీనికైతే పాయింట్కి మనం చేసే ప్రోడక్ట్కి దీనికి డిస్టెన్స్ పెట్టుకోవాలన్నమాట. ఈ డాంగిల్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాము. ఎగ్జాక్ట్గా లెన్స్కి మన ప్రోడక్ట్కి దీనికి కరెక్ట్గా సెట్ చేసి పెట్టుకోవాలి. ఇవైతే మనకి ఇప్పుడు పవర్ బటన్స్ ఇక్కడ ఉంటాయి. దీంట్లో మొత్తం ప్లస్ బటన్ మైనస్ బటన్ ఉంటుంది. మనం ఏ ప్రోడక్ట్ మీద ఇప్పుడు వుడ్ మీద చేస్తున్నామంటే ఒక పవర్ ఉంటుంది, యాక్రాలిక్ మీద చేస్తే ఇంకొక పవర్ ఉంటుంది, టెంపరేచర్ బాటిల్ మీద చేస్తే ఇంకొక పవర్ ఉంటుంది. అట్లా పవర్ మనం దీంట్లో సెట్ చేసుకోవచ్చు. మనం వుడ్ మీద చేస్తున్నాం కాబట్టి పవర్ వచ్చి 15లో పెట్టి మనం ప్రింటింగ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు ప్రింట్ అయితే అయిపోయింది. మీరు ఇలా వుడ్ మీద ఎంగ్రేవింగ్ చేసుకోవచ్చు, ఇలానే బాటిల్స్ మీద ఎంగ్రేవింగ్ చేసుకోవచ్చు. సో చూసారు కదండి, ఇప్పుడు దాకా మా టీం మెంబర్ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కింద మా డిస్ప్లే నెంబర్లో కాంటాక్ట్ చేయండి. మా వాళ్ళు కావాలంటే మీకు లైవ్ డెమో కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు ఇన్ కేస్ మా దగ్గర డైరెక్ట్గా వచ్చినా కానీ మీకు కంప్లీట్ ఫ్రీ డెమో ట్రైనింగ్ అనేది ఉంటుందండి.